హాయ్ అండి మీ అందరికీ, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. టైం వచ్చేసి సాయంత్రం పూట 4:30 మధ్యలో అవుతా ఉంది. ఇన్నాళ్ళు పెట్టి వీడియోస్ రాకపోవడం కారణం ఏంటో మీకు తెలుసు కదా. ఒకటి వచ్చేసి ముందు నా కళ్ళు, ఫస్ట్ ఈ కన్ను బాల ఏమైందంటే అదే అండి, మా తమ్ముడిది మొక్కజానికి వెళ్ళా కదా, ఆ రోజు నలకపడిందని చెప్పేసి మీకు చెప్పాను. తర్వాత చూపించుకున్నాను. చూపించిన తర్వాత 2 రోజులకేమో బాగా ఏమంటారు ఎర్రగా అయిపోయి, తర్వాత హాస్పిటల్ పోయి చూపించుకుంటే ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్తే, తర్వాత 2 రోజులు మందులు పడుకున్న తర్వాత మెల్లమెల్లగా ఈ కళ్ళు కూడా, అంటే 2వ కన్నుకు కూడా వచ్చేసింది. తర్వాత దగ్గరగా ఎన్ని రోజులు ఉందో తెలుసా? ఒక 10 రోజులు. పోయిన సోమవారం అండి, దగ్గరగా ఇది 8వ రోజు. అంటే ఓవరాల్గా అయితే కళ్ళకు వచ్చింది అంటున్నారు. అంటే 2 కళ్ళకు వచ్చి పైన కింద ఫుల్ రెడ్గాను, తర్వాత వచ్చేసి బాగా మంటగా, అలానే బాగా కళ్ళకి నీరు కారుతా, తర్వాత వచ్చేసి బాగా కళ్ళల్లో పూసి కారుతా, ఇవన్నీ ఇబ్బంది వల్ల నేను ఇంకా ఇంట్లో నుంచి, మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక్కరోజు కూడా ఇప్పుడు దగ్గరగా మన ఛానల్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాల పైన అవుతుంటే, ఈ 4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వీడియో డిలే చేయండి. ఈ దగ్గర 7 రోజులు 8 రోజుల పైన అవుతుందండి. చాలా బాధగా ఉంటుంది. అలానే సెకండ్ ఛానల్లో మన వీడియో నా కళ్ళకు ముందు వీడియో ఒకటి పెడితే, అన్న ఐస్ ఎలాగున్నాయి అన్న, తగ్గినాయా, ఎలాగున్నావు ఏంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ చిన్న సోదో ఏదో ఒకటి ఎలాగున్నా చెప్పాలి కాబట్టి మీకు చెబుతున్నాను అనమాట. సరేనండి, ఇదొక బాధ. అలానే ఈ నెలలో దగ్గరగా 15 రోజులు పనులకి వెళ్ళదు కాబట్టి వారానికి 10,000 కాడికి వేసుకున్నా, 2 వారాల పైన 20,000 దాకా నష్టమే. అది నాకు బాగా ఓన్లీ అంటే అరికాలు మొదలు పెట్టుకొని నెత్తి వరకు మొత్తం అంతా బాగానే ఉంది. కానీ కళ్ళు, మన ఇంద్రియాల్లో ముఖ్యమైన అవయవం ఏదైనా ఉందంటే మన కళ్ళు ఉండబట్టే కదా ప్రపంచం మొత్తం చూడగలుగుతాము. అలాంటిది కళ్ళకే ఇంపాక్ట్ అయ్యేసరికి పనులు కూడా వెళ్ళకుండా నాకు ఎంత సేదర పడుతుందంటే ఇంటికాడ అసలుకి లేని నిప్పులు కూడా బయట పడుతున్నాయి అన్నమాట. అంటే 15 సంవత్సరాల వయసులో నుంచి నేను ఇప్పుడు దాకా సిమెంట్ పనికి పోతా నాన్ స్టాప్గా ఉన్నా కదా. ఇంకా ఉన్న ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు చిన్నప్పుడు చేసిన పనులన్నింటిలో ఇప్పుడు ఖాళీ ఉండేసరికి చిన్న పాద నొప్పులు కూడా బయటపడతా ఉన్నాయి. అంత ఇబ్బందిగా అవుతూ ఉంది. ఇదే నెలలో నాకు 2 బెస్ట్ థింగ్స్, అంటే 2 ఒక మంచి ఏమంటారు శుభం జరగబోతుందన్నమాట. ఆ శుభం ఏంటంటే, ఒకటే నష్టం వచ్చేసి నా కళ్ళు ఇబ్బంది అయితే, 2వ శుభం వచ్చేసి అంటే ఒక గోల్డ్ తీసుకోబోతున్నాను. ఆ గోల్డ్ వచ్చేసి అది కూడా నాకు తీసుకోబోతున్నాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎలాగా ఏందనని మొన్న పోయిన మంతే కదా రాజకుమారి కాదు బొడ్డోడికి తీసుకున్నావు కదా, మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే మళ్ళీ బంగారం తీసుకోగలుగుతున్నావు ఎలానా అని మళ్ళీ దగ్గరగా ఒక 15 రోజులు పెట్టి ఇంటికాడే ఉంటున్నావు, ఎలాగా ఏంది గోల్డ్ ఎలా కొనగలుగుతున్నావు అని చెప్పేసి చాలామంది డౌట్ రావచ్చు. ఈ మంత్లో అసలుకి ఎంత హ్యాపీగా వీడియోస్ తీసుకుంటూ ఆ గోల్డ్ కొనుక్కుంటా మీకు నా సంతోషాన్ని, అలానే ఎలా సంపాదించుకొని నా బంగారాన్ని ఎలా కొనుక్కోగలుగుతున్నాను మంత్లీ మేము చెప్పుకోగలగాలని ఎంతో సంతోషంగా ఉంటే, నా దురదృష్టం ఏందండి ఇలాగా నీ కళ్ళు తెరిచి డైరెక్ట్ చూడలేక ఇలా కళ్ళు మూసుకొని మాట్లాడాల్సి వస్తుంది. నన్ను క్షమించండి. ఏదైనప్పటికీ నా కళ్ళ విషయం వచ్చేసరికి 70% తగ్గినట్టే, ఇంకో 30% ఉంది. అది కూడా కొంచెం కూడా చూపించడం నాకు ఇష్టం లేదు. సువాసన కూడా కొంచెం కన్ను ఎర్రగైనట్టు ఉంది. నా వల్ల నా కూతురు కూడా వచ్చిద్దేమని చెప్పేసి చాలా చాలా భయపడతా ఉన్నాను. ఏదైనప్పటికీ సరేనండి, మన జీవితం మన చేతిలో ఉండదు, అంత పైవాడి చేతిలో ఉండేది. ఇంకెలాగా జరగాలంటే అది జరిగిద్ది. ఓకేనా? సరే, బంగారం అయితే నాకు క్యూర్ అయితే కొనుక్కోవాలనే ఉద్దేశంతో ఉన్నాను. ఒక 2 డేస్లో 3 డేస్లో బంగారం అయితే మనం కొనబోతున్నాము. అది కూడా నేను మా కడం చేతికి ఉంటుంది కదా, ఒక గాజులాగా కడం బాగుంటుంది. చిన్నప్పటి నుంచి నేను రాగి కడం అని చెప్పేసి
కొనుక్కునేవాడిని, చాలా బాగా తిరిగేవాడిని. అలాంటిది ఇంకా ఈసారి బంగారం కడమే కొనబోతున్నాను. అది కూడా మా అమ్మ డ్రీము ఎప్పటి నుంచో. మా అమ్మకి నేను చేతికి కడమ వేసుకొని తిరిగితే నా పెద్ద కొడుకు ఎంత బాగుంటాడని చెప్పేసి ఎప్పటి నుంచో మా అమ్మకు అది ఆశ. ఆ ఆశ కూడా నెరవేరబోతుంది. మరి ఆ బంగారం కడమ అంటే మరి అది ఎన్ని తులాలు ఉండొచ్చో, మరి అది ఎంత రేటు పడవచ్చో, మరి ఈ డబ్బులన్నీ ఎలాగా సంపాదించుకోగలిగి నెల నెల ఎలా బంగారం తీసుకోగలుగుతున్నావో అనేది ప్రతిదీ మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తానండి. నెక్స్ట్ వీడియో అసలుకి ఈరోజు వెళ్ళాల్సింది గోల్డ్ కొనుక్కోవడానికి. అంటే ఈ కళ్ళు బాగాలేకనే వెళ్ళలేకపోతున్నాను, ఈ కళ్ళ వల్ల. దీనికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. నేను కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాను. ఏంటి అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా తడిగుడ్డు ఉండేది కండి, ఒక మెత్తడి క్లాత్. అది తీసుకొని మెత్తడి క్లాత్ కళ్ళకి పెట్టుకుంటున్నాను. కళ్ళ చల్లగా ఉంటా బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను మళ్ళీ వినకుండా కూడా చూపించుకున్నాను కదా, ఐ డ్రాప్స్ ఇచ్చారు. ఐ డ్రాప్స్ కూడా కలర్లు 2 కలర్లు వేసుకుంటా ఉన్నాను. అవి ఒక 3 రకాలు ఇచ్చారు. 2 రకాలు ఏమో ఐ డ్రాప్స్, తర్వాత వచ్చేసి ఒక ట్యూబ్ లాంటిది, అది నైట్ పూసుకోవడమే, అది కూడా పూసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి 3 జాగ్రత్త వేడి నీళ్ళు బాగా కాసిన తర్వాత గుడ్డ మెత్తడి క్లాత్ తీసుకొని ఆ వేడి నీళ్ళు ముంచి తర్వాత వచ్చేసి మళ్ళీ ఆ కళ్ళకి అద్దుకోవడం అంట. అలా చేసినా కూడా తగ్గిద్దని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చాలాసార్లు ఏ గాడికి కళ్ళు తగ్గితే త్వరగా పనికి వెళ్ళొచ్చే, సంపాదించుకోవచ్చే, మళ్ళీ గోల్డ్ కొనుక్కోవాలనుకున్నాం, ఉన్న డబ్బులేమో అబాపూర్ అవుతాయి, తొందరగా కొనుక్కోవాలని అన్న ఉద్దేశంతో ఉంటుంటే ఏ గాడికి రోజుకి వెనకనికి వెళ్ళిపోతుందండి కదండి పరిస్థితి. ఎక్కడున్నాను, ఇదేంటిది జియోనా, ఫైబర్ కదండి. ఇంకా కళ్ళకి సంబంధించింది ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే మీకు గుడ్ న్యూస్ అండి, మా తమ్ముడు మ్యారేజ్, సుబ్బుది, అలానే మహేంద్ర మ్యారేజ్ దీవెన, వీళ్ళందరూ చూశారు కదా, చాలా బాగా చూశారు, చాలా బాగా ఆదరించారు. అలానే తర్వాత రాజ్కుమార్ వాళ్ళ పెదనాన్న కొడుకుది కోటి, మా బామ్మది, పెద్ద బామ్మది పెళ్ళి కూడా చాలా బాగా ఆదరించారు కదండి. అదే రీతిన మళ్ళీ మంచి వీడియోస్, మంచి ఎంటర్టైన్మెంట్గా పల్లెటూరి వివాహ వేడుక వీడియోస్ అయితే రాబోతున్నాయి కొన్ని రోజుల్లో. అంటే మా రాజ్కుమార్ మ్యాచెస్ చూస్తున్నారు, దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇంకా నాకు తెలియదు, కొంచెం లీక్ అయింది, దాని గురించి చెబుతున్నాను అనమాట. దాని గురించి పూర్తిగా వివరంగా రాజ్కుమార్ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పిద్ది. అదేనండి, రాజ్కుమార్ వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ చేయాలనుకుంటున్నారు. అది 50% తెలిసింది మాట, మిగతాది అలాగా ఉండబోతుంది. ఫస్ట్ వచ్చేసేమో మనం గోల్డ్ కొనబోతున్నాం, తర్వాత వీడియోస్ రాజ్కుమార్ వాళ్ళ బ్రదర్స్ మ్యారేజ్ సంబంధించింది రాబోతుంది అప్డేట్. ఇలాగలాగా మంచి వీడియోస్ రాబోతున్నాయండి. ఇంక ఇలా కళ్ళు మూసుకొని కొత్తగా ఉంది నాకైతే ఇలాగ మాట్లాడడం, అయినా తప్పట్లేదు, ఏమనుకోకండి, ఓకేనా. ఇంకా నేను ఈ జాగ్రత్త తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి, సరేనా. నా వల్ల మీకు ఇబ్బంది అవుద్దు అని చెప్పేసి నా కళ్ళు మీకు చూపించట్లేదు, ఓకేనా కదండి. మరి రేపు గోల్డ్తో కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. డైలీ రొటీన్ బ్లాగ్ చేద్దామన్నా కూడా అన్నిటిలోనే ఇబ్బంది అయిపోతూ ఉంది. అసలుకి ఇంకా బయటికి రావాలనిపించట్లేదు, ఒక నలుగురిలో కళ్ళు చూపించాలని అనిపించట్లేదు. నలుగురు కూడా ఏంద్ర అబ్బాయి, ఏందా కళ్ళు, ఏమైనా చెప్పేసి వాళ్ళు అడుగుతున్న దానికి నేను సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను. అసలుకి నా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు నా కళ్ళ అనేది నాకు నేను ఎరిగినాను కాదు, నాకు అసలు వచ్చింది కాదు. అంటే జ్వరం లాంటిది వస్తే జ్వరం వచ్చింది, అలా రేపు వారంలో తగ్గిపోద్ది అని అనుకుంటాం. కానీ ఈ కళ్ళ అనేది నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఎరిగినాను కాదండి. అంత కొంచెం భయం వేస్తుంది అన్నమాట. అయినప్పటికీ నేను వీడియోస్ కానీ హాస్పిటల్లో కానీ ఇవన్నీ ఉదాహరణలు ఉంటాయి కదా, ముందు జాగ్రత్తలు, ఇవన్నీ తెలుసుకున్నాను. అంత డేంజరస్ ఏం కాదంట, ఏదో వస్తుంది మధ్యలో పోయిద్ది, అలానే వర్షాకాలంలో ఎక్కువ వచ్చిద్ది, అయినా సంవత్సరంలో ఒకసారి వచ్చినా మంచిదే. అలానే ఒంట్లో వేడి ఎక్కువ ఉంటే బయట వేసినప్పుడు ఈ కళ్ళ వేడి మొత్తం పోయి ఒళ్ళు అనేది బాగా వేడి తగ్గిద్ది అని చెప్పేసి చాలా చెబుతూ ఉన్నారు. అలాగనే ఈ సితార పని చేస్తారు కదా, ఒంట్లో వేడి వల్ల అంటే ఇంకా నాకు
అంటే ఇంకా ఈ కళ్ళ వల్ల నా బాడీ మొత్తం చల్లదనం రాబోతుంది, కొంతమంది మంచిది అంటున్నారు. మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే నేను ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తా వీడియోస్ కానీ ప్రతిదీ, అలానే దుమ్ములు పనిచేయడం కానీ, అలానే ఎక్కువ మొబైల్ 70% ఎక్కువ వాడుతూ ఉంటారు కదా ఎడిటింగ్ అయినా వీడియోస్ తీయడానికైనా ప్రతిదానికి. ఆ సెల్ వల్ల కొంచెం కూడా ఎఫెక్ట్ అయినట్టు ఉంది, అందువల్లనే కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంటుందని చెప్పేసి నా ఆలోచన అన్నమాట. ఏదైనప్పటికండి ఈ కళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఒక తమ్ముడిగా అక్కలను అయితే అడుగుతున్నాను. సరేనా, చెప్పండి మరి. వీలైతే రాజకుమారి నెక్స్ట్ వీడియోలో మాట్లాడితే నాన్న సుహాసిని పోదాంపా. సరేనండి, ఇక మీ అందరికీ బాయ్ బాయ్.